రాష్ట్రానికి 2 రోజులు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడతాయని తెలిపింది. ఇవాళ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది. ఇక 4-5 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గాయంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా గత 4-5 రోజుల నుంచి అడపాదడప వర్షాలు నమోదవుతా ఉన్నాయి. అక్కడక్కడ మోస్తారు వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే పలు చోట్ల కురిసిన వర్షాల కారణంగా ఇటు ఈదురుగాలు, వడగళ్ల వర్షాలతో చాలా వరకు రైతులు నష్టపోయిన సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి వచ్చే 4-5 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఈ రోజు రేపు వర్షాలకు ఏమైనా ఛాన్స్ ఉందా లేదా తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడటం. సార్ నమస్తే సార్. ముందుగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 4-5 రోజుల నుంచి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో ప్రజెంట్ ఏమైనా ట్రఫ్ కావచ్చు, సినాప్టిక్ కండిషన్స్ ఉన్నాయా? ఈ రోజు రేపటికి సంబంధించి వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? మనకి ఈ ట్రఫ్ అనేది ఇంకా కొనసాగుతుంది. ఈ మనకి ఆనుకుని ఉన్న నార్త్ ఇంటీరియర్ కర్ణాటక ఆ ప్రాంతంలో ట్రఫ్ కొనసాగుతున్నప్పటికీ మనకి 2 రోజుల క్రితం పడిన వర్షానికి మనకి చాలా చోట్ల ఈ ఉష్ణోగ్రతలు టెంపరేచర్స్ అనేవి బాగా తగ్గిపోయి చాలా చోట్ల మనము మొన్న అయితే మ్యాక్సిమం టెంపరేచర్లు మనకి 8 నుంచి 13 డిగ్రీలు నార్మల్ కంటా బిలో వెళ్ళిపోయినాయి. మనకి ఇప్పుడు పడే వర్షాలు మెయిన్గా వేడిమి ఉన్నప్పుడు ఈ తేమ వల్ల మనకి క్యూములోనింబస్ మేఘాలు డెవలప్ అవుతాయి. అయితే ప్రస్తుతం మనకి తేమ రావడానికి అవకాశం ఉన్న పరిస్థితి ఈ ద్రోణి కొనసాగుతున్నప్పటికీ టెంపరేచర్లు పెద్దగా లేనందువల్ల మనకి అంత విస్తృతంగా వర్షాలు అయితే పడే అవకాశం లేదు. కానీ కొన్ని చోట్ల టెంపరేచరు సరిపడా ఉన్న దగ్గర కొద్దిపాటి క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడే అవకాశం ఈరోజు రేపు కూడా ఉంది. ముఖ్యంగా మన నార్త్ తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, అలాగే పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతాల్లో కొద్దిపాటి జల్లులు ఇంచుమించు ఈరోజు రేపు కూడా పడే అవకాశం ఉంది. తదుపరి ఒక 2 రోజులు మళ్ళీ మనకి డ్రై వెదరే ఎక్స్పెక్ట్ చేస్తాం. మనకి 33 నుంచి 36 డిగ్రీల వరకు ఉన్నాయి. అయితే ఈ 35 దాటిన టెంపరేచర్లు 1-2 ప్రాంతాల్లోనే కొంచెం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ప్రాంతంలో ఉండగా మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 33-34 డిగ్రీలు. ఇవి ప్రస్తుతం మన ఈ సీజన్ నార్మల్ టెంపరేచర్ కంటే ఇంచుమించు 3 నుంచి 4 డిగ్రీలు పలు ప్రాంతాల్లో తక్కువగా నమోదవుతున్నాయి. ఈరోజు రేపు కూడా మనకి కొంచెం ఈ క్లౌడీనెస్, తేమ వాతావరణం ఉండటం వల్ల కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నందువల్ల పెద్దగా టెంపరేచర్లో మార్పు ఉండదు. నార్మల్ కంటా 2 నుంచి 3 డిగ్రీలు ఈరోజు రేపు కూడా తక్కువే ఉండే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి మళ్ళీ గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ ఎల్లుండి నుంచి తదుపరి 4 రోజుల్లో టెంపరేచర్స్ 2 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నాం. ఓకే సార్, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న కూడా చాలా ప్రాంతాల్లో మనకు వర్షపాతం నమోదైంది, ఈదురుగాల తీవ్రత కూడా కనిపించింది. ఇక నిన్న ఏ ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది, దాదాపు ఎన్ని సెంటీమీటర్ల వరకు వర్షం నమోదైన సిచ్యువేషన్స్ ఉన్నాయి సార్? నిన్న మనకి హయ్యెస్ట్ కొమరంభీం జిల్లాలో ఒక 7 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు చొప్పున కొమరంభీం జిల్లాలో 2-3 చోట్ల పడింది. అట్లాగే మనకి నిజామాబాదు, ఇతర ప్రాంతాల్లో అన్నీ చూసినా సరే మోడరేట్ రెయిన్ 2 నుంచి 4 సెంటీమీటర్ల లోపు ఇటు నిజామాబాదు, మంచిర్యాల, అలాగే కొమరంభీము, ఇటు ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెము ఈ ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు రికార్డ్ అయ్యాయి. హయ్యెస్ట్ అయితే మనకి 7 సెంటీమీటర్లు నిన్న కొమరంభీంలో రికార్డ్ అయింది. ఓకే సార్, ఇక నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఉదయం అంతా కూడా మనకు అధిక ఎండ తీవ్రత కనిపించింది. మధ్యరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు ఉరుముల మెరుపుల తీవ్రత అత్యధికంగా కనిపించింది. సో దాదాపు నిన్న హైదరాబాద్లో ఎంత వర్షపాతం నమోదైంది, దాంతోపాటు ఈ రోజు రేపు ఇటు సిటీకి సంబంధించి ఏ విధమైన అలర్ట్స్ ఉన్నాయి సార్? మనకి నిన్న హైదరాబాద్ నిన్న సుమారు 11 గంటల సమయంలో మనకి కొంచెం ఉరుములు మెరుపులు కనిపించినాయి. అయితే పెద్దగా వర్షపాతం అయితే లేదు. మన సిటీ శివారు ప్రాంతాల్లో కొన్ని చోట్ల 1 నుంచి 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మన అబ్జర్వేటరీలో అయితే చాలా తక్కువ, ఓన్లీ లెస్ దాన్ 0.1 mm మటుకే రికార్డ్ అయింది. సిటీలోని మెయిన్ సిటీ ఇంటర్నల్గా పెద్దగా రికార్డు కాలేదు, కానీ మనకి అవుట్స్కట్స్లో ఎల్బీ నగరు అవి దాటిన తర్వాత 1-2 సెంటీమీటర్లు కొన్ని ప్రాంతాల్లో రికార్డ్ అయింది.
జరిగింది. మెయిన్గా మనకి ఈ ఉరుములు మెరుపులు గర్జన అన్నది కొంచెం రాత్రి పలు చోట్ల మనం వినటం జరిగింది. రాగల 2-3 రోజుల్లో కూడా సిటీలో మనకి కొద్దిగా క్లౌడీనెస్, ఇలా చల్లటి వాతావరణం ఇంచుమించు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకి ఈ టెంపరేచర్లు కూడా నార్మల్ స్థాయి కంట 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగానే ఉండే అవకాశం ఉంది. నిన్న మనకి 33 డిగ్రీల టెంపరేచర్ హయ్యెస్ట్ రికార్డ్ అవగా ఇవాళ రేపు కూడా ఇంచుమించు 34-35 డిగ్రీల లోపే ఉండే అవకాశం ఉంది. ఓకే సార్, ఇక ఏవైతే మీరు జిల్లాలు చెప్పారో ఈ రోజు రేపు కావచ్చు, ఇటు ఉత్తర తూర్పు జిల్లాలకు సంబంధించి సో ఎక్కువగా ఏ సమయంలో ఈ వర్షాలు పడే అవకాశం ఉంది, దాంతోపాటు ఈదురుగాల తీవ్రత, ఉరుముల మెరుపులకు సంబంధించి అలాంటి అప్డేట్స్ ఉన్నాయి సార్? మనకి ఈ కాలంలో పడే వర్షాలన్నీ ముఖ్యంగా ఈ వేడిమి వల్ల, క్యుములోనింబస్ మేఘాల వల్ల ఏర్పడతాయి. కాబట్టి ఈ పగటిపూట ఈ వేడిమి ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ కొంచెం ఈ క్యుములోనింబస్ మేఘాల తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది. ఇవి మధ్యాహ్నం 1:30-2 గంటల తర్వాత ఇంచుమించుగా ప్రారంభమయ్యి సాయంత్రం రాత్రి పూట వరకు కొనసాగే అవకాశం ఉంటుంది. ఓకే సార్, ఇక ఏవైతే మీరు చెప్పారో సినాప్టిక్ కండిషన్స్ కావచ్చు, 2 ద్రోణులు, అదేవిధంగా ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్ యానం తీరం వద్ద కూడా ఒక ఉపరితల చక్రవాక ఆవర్తనం అని చెప్పారు. సో దానికి సంబంధించి స్టేటస్ ఏ విధంగా ఉంది సార్? మనకి ఈ ఉత్తరాంతర్గత కర్ణాటక నుంచి ఇటు కొమరిన్ ఏరియా వరకు ఉన్నటువంటి ద్రోణి కూడా కొనసాగుతోంది. అలాగే మనకి ఈ యానాం ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం కూడా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి మూవ్ అయింది. ఈ రెండు కూడా కొంచెం మాయిశ్చర్ సప్లైకి అనుకూలమైన వాతావరణమే అయినప్పటికీ మనకి టెంపరేచర్లు ఎక్కువగా లేనందువల్ల మనకి ఈ అప్డ్రాఫ్ట్కి తగినంత ఉష్ణశక్తి కావాలి. అది కొంచెం లోపించడం వల్ల మనకి పెద్దగా వర్షం పడే అవకాశం చాలా చోట్ల కనిపించట్లేదు. కొంచెం హీట్ ఎక్కడైతే అవైలబిలిటీ ఉందో అక్కడ మటుకు క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి కొద్దిపాటి జల్లులు పడే అవకాశం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు ఉత్తర తూర్పు జిల్లాలకు సంబంధించి ఈ రోజు రేపు అక్కడక్కడ అడపదడప వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా వర్షాలతో పాటు ఈదురుగాల తీవ్రత గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో అక్కడక్కడ వీచే అవకాశం ఉండడంతో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే మనకు టెంపరేచర్స్ కాస్త తక్కువగా నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజు రేపు వచ్చే 2 రోజులు కూడా ఇదే విధంగా టెంపరేచర్స్ ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రం మనకు టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా వర్షపాతం కూడా తగ్గే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ రమేష్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.